మన సత్క్రియలు మనలను రక్షించలేకపోయినప్పుడు విశ్వాసులు సత్క్రియలు చేయవలసిన అవసరం ఉన్నదా? ఈ విషయాలను పరిశీలిద్దాం. ప్రియమైన మిత్రులారా, మిమ్మల్ని అందరినీ ప్రేమధార కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుని మహాకృపలో మీరందరూ క్షేమంగా మరియు సంతోషంగా ఉన్నారని మేము నమ్ముచున్నాం. ఈ కార్యక్రమంలో మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా ఉంటున్నాయని, అందరి సత్యాలను మీ జీవితంలో అన్వయించుకుంటున్నారని విశ్వసిస్తున్నాం. ఈనాటి పాఠంలో సత్క్రియలను జరిగించాలని, అవి రక్షణకు రుజువులుగా ఉన్నాయని మరియు సంఘము జరిగించే సత్క్రియలు ప్రస్తుత కాలానికి భవిష్యత్తు కాలానికి కూడా ప్రయోజనకరమై ఉన్నాయి అనే విషయాలను గురించి తెలుసుకుంటాం. ఇక సందేశాన్ని వీక్షిద్దామా? క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటితో మనము అపోస్తులైన పౌలు తీతుకు రాసిన పత్రిక ధ్యానాలను ముగించుకోబోతున్నాం. ఈనాటి పాఠంలో 3వ అధ్యాయాన్ని ధ్యానించుకుంటాం. ప్రియులారా, ఈ తీతు పత్రిక సంఘము విషయమై దేవుడు కోరుకునే సంపూర్ణ చిత్రాన్ని మనకు అందిస్తుంది. మొదటి అధ్యాయంలో దేవుడు సంఘము ఒక క్రమబద్ధమైన సంస్థగా ఉండాలని కోరుకుంటాడని మనం చూసాం. అదేవిధంగా
తరువాతి అధ్యాయంలో అనగా 2వ అధ్యాయంలో సంఘము బోధ సిద్ధాంతం విషయంలో సత్యమును బోధించాలని మనం చూసాం. ఇక చివరి అధ్యాయంలో సంఘము విషయమై దేవుడు కోరుకునేది ఏమిటంటే సంఘము సత్క్రియలు చేయాలి అనే విషయాన్ని గమనిస్తాం. ఎందుకంటే సత్క్రియలు అనేవి రక్షణకు రుజువులుగా ఉంటాయి. ఇక తీతు పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాలను గమనిద్దాం. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెననియు ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవనిని దూషింపక జగడమాడని వారును శాంతులనునై ఉండవలెననియు వారికి జ్ఞాపకం చేయము. ప్రియులారా, పౌలు ఇక్కడ ప్రస్తావించిన మొదటి విషయం ఏమిటంటే సంఘములో చట్టానికి విధేయత కలిగిన సభ్యులుగా ఉండాలి. ఒక విశ్వాసి దేవునితో కలిగి ఉండే సంబంధానికి తన విధికి విరుద్ధం కానంత వరకు తన స్వదేశ చట్టాలను గౌరవించాలి. మరియు కొన్నిసార్లు కొన్ని కూడికల్లో కానీ పెద్ద బహిరంగ కూడికల్లో ఎవరో ఒకరు నిషేధించిన పార్కింగ్ ప్రదేశంలో కారు పార్కు చేసినట్లు స్టేజ్ మీద ప్రకటించినప్పుడు లేదా ఎవరి కారో ఇతరుల మార్గాన్ని అడ్డుకున్నట్లు ప్రకటించవలసి వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ విధంగా పార్కింగ్ చేయడము సంఘంలోని ఒక వ్యక్తి చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. అది ఒక క్రైస్తవుడు అధికారులకు అధిపతులకు విధేయుడుగా ఉండాలనే సత్యాన్ని వారు ఎంతో శ్రద్ధ చూపడం లేదని సూచిస్తుంది. ఇప్పుడు ఒక దేశం యొక్క చట్టాలు ఒక విశ్వాసి దేవుని పట్ల ఉన్న కర్తవ్యం మరియు దేవునితో సంబంధాలకు విరుద్ధంగా ఉన్నప్పుడు అతను ఏమి చేయాలి అనే ప్రశ్నను లేవనెత్తుతుంది. ఉదాహరణకు సైన్యంలో ఉద్యోగం చేయడానికి జాబితా చేయబడిన ఒక యువకుడు అతని నిజమైన క్రైస్తవ విశ్వాసము వేరే విధంగా చెప్పినప్పటికీ యుద్ధానికి వెళ్ళాలా? అదృష్టవశాత్తు మన దేశంలో ఏదైనా యుద్ధానికి వ్యతిరేకంగా నిజమైన నమ్మకాలు లేదా విశ్వాసం కలిగినటువంటి యువకుడు మనస్సాక్షి ప్రకారము వ్యతిరేకించే అవకాశం లేదు. నా అభిప్రాయం ప్రకారము అతడు దేశ భద్రత కొరకు సైన్యంలో ఇతర యువకులతో సమానమైన సమయం గడపవచ్చు. అతనికి యుద్ధేతర విధులను అప్పగించవచ్చు. అలాంటి యువకుని ప్రశంసించాలని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆ పరిస్థితుల్లో నిలబడి అవును నా దేశానికి నేను సేవ చేస్తాను, నేను యూనిఫామ్ ధరిస్తాను, కానీ మనస్సాక్షి ప్రకారము నేను కొన్ని విషయాలను చేయలేను అని చెప్పడానికి ధైర్యం మరియు దృఢమైన విశ్వాసం అవసరమని నేను నమ్ముతున్నాను. అలాంటి యువకుడికి సానుభూతి మరియు అవగాహన ఇవ్వబడాలని నేను భావిస్తున్నాను. మరోవైపు జాబితా చేయబడక మునిపే ఆ గొప్ప పనిని ఎగవేయడానికి దేశంలోని కొందరు యువకులు పారిపోతుంటారు. వారు తమ విశ్వాసపరమైన నమ్మకం కారణంగా పారిపోలేదు. వారు తమ దేశానికి నమ్మక ద్రోహులు అనే దానికి మించి నాకు ఇంకా వేరే వివరణ అంటూ ఏది లేదు. వారు ఈ దేశానికి విధేయులు కాదు. ఈ యువకులు మన దేశం యొక్క అన్ని ఆశీర్వాదాలు మరియు ప్రయోజనాలను అనుభవించాలని అనుకున్నారు, కానీ దాని బాధ్యతలను ఎదుర్కోవడానికి ఇష్టపడడం లేదు. వారు చట్టాన్ని ఉల్లంఘించారు మరియు శిక్షను భరించాలి. మనపై ఉన్నటువంటి అధికారులకు అధిపతులకు మనము విధేయులమై ఉండాలి. ఒక సంఘము దీనిని నేర్పాలి. సభ్యులకు ఇవ్వవలసిన సందేశంలో భాగం ఏమిటంటే వారు ఉన్న అధికారులకు విధేయత చూపాలి. ఆ విధేయత వ్యక్తి పట్ల కాదు, కానీ అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ స్థానాన్ని బట్టి మనము విధేయత చూపాలి. ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించినందుకు ఒక పోలీసు అధికారి మీకు చలానా విధించే పద్ధతిపై మీరు అసహనానికి గురి కావచ్చు, కానీ అతడు ధరించే యూనిఫామ్ని మీరు గౌరవించాలి. అతడు మన వ్యక్తులను మరియు మన ఆస్తిని రక్షించే మన సమాజంలోని ఒక భాగానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. వారే గనుక లేకపోతే మనము ఈరోజు చెడు స్థితిలో ఉండేవారం. ఈ వాక్యము ఒక క్రైస్తవుడు రాజకీయాల్లోకి వెళ్ళాలా వద్దా అనే ప్రశ్నను కూడా లేవనెత్తుతుంది. వ్యక్తిగతంగా ఒక క్రైస్తవుడు రాజకీయాల్లోకి వెళ్ళడానికి స్వతంత్రుడనని నేను నమ్ముతున్నాను, కానీ సంఘము మాత్రము రాజకీయాల్లోకి వెళ్ళాలని నేను నమ్మడం లేదు. దేవుని యొక్క ఆత్మ యొక్క నిజమైన నడిపింపు గనుక మనకుంటే
మన సంఘాల్లోని అనేక మంది పురుషులు ఈరోజు ప్రభుత్వంలోని వివిధ కార్యాలయాల్లోకి వెళ్తారు. దీనికి ఒక మంచి ఉదాహరణ ఇంగ్లాండ్లోని వెస్లియన్ ఉద్యమం. ఇంగ్లాండ్ రాజు లేదా చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ను కూడా వెస్లీ భక్తుడు సరిచేయడానికి ప్రయత్నించలేదు. అతడు బయటికి వెళ్ళి కేవలము దేవుని వాక్యాన్ని మాత్రమే ప్రకటించాడు. అనేకులు మార్చబడ్డారు. వారిలో గొప్ప దాత మరియు దాస్య విమోచనవాది అయినటువంటి విలియం విల్బర్ ఫోర్స్ ఒకడు. క్రీస్తును తెలుసుకునే వరకు వారిలో చాలామంది గత జీవితంలో పేదల పట్ల ఎటువంటి శ్రద్ధ లేకుండా జూదగాళ్ళుగా మరియు మద్యపు వ్యసనపరులుగా ఉన్నవారు ఉన్నారు. ఇంగ్లాండ్లో వెస్లియన్ ఉజ్జీవంతో ముడిపడి ఉన్న గొప్ప శ్రామిక ఉద్యమాన్ని రక్షించబడిన వారు ప్రారంభించారు. ఇది బాల కార్మిక వ్యతిరేక ఉద్యమం మరియు ఉద్యోగంలోని కార్మికుల రక్షణ యొక్క ప్రారంభం. ప్రభుత్వంలోకి వెళ్ళి సామాజిక చర్య తీసుకునే వ్యక్తుల అవసరం, కానీ ఒక సంస్థ సంఘము ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్ళడానికి పిలువబడలేదు. ఇక ఈ వచనంలో ప్రతి సత్కార్యము చేటకు సిద్ధపడి ఉండవలెననియు అనే మాటను గమనిస్తాం. వ్యక్తులు అత్యాసక్తితో ఆతృతతో ఉండడానికి మరియు మంచి పనులు చేయడానికి నేర్చుకోవడానికి సంఘం బోధించాలి. మనము ముందుకు వెళ్తున్న కొలది దీనిని గమనిస్తాం. ఇక ఎవరిని నిందింపకుడి అంటే మనము ఎవరిపై అపనింద వేయకూడదు మరియు వ్యర్థమైన వాటిని మరలా గుర్తు చేయకూడదు. ఈరోజు మీరు విన్న ప్రతి దాన్ని మీరు నమ్మలేరు, కానీ మీరు దాన్ని పునరావృతం చేయవచ్చు అని ఎవరో చెప్పారు. పౌలు ఇక్కడ మాట్లాడుతున్నది అదే. మనము విన్నదాన్ని పునరావృతము చేయకూడదు. నివేదిక నిజమని ఒక సాక్ష్యం కూడా లేకుండా అనేక చెడు నివేదికలు ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి పంపబడతాయి. మరొక పాత సామెత ఏమిటంటే, కొంతమంది ప్రజలు వారికి గుట్టుగా చెప్పినప్పుడు ఏదైనా నమ్ముతారు. అయితే ఒక సభ్యుడు ఏదైనా చెడు చేస్తున్నాడని సంఘానికి దృఢమైన ఆధారాలు ఉంటే ఆ సభ్యుణ్ణి నిర్మోహమాటంగా పేరెత్తి చూపాలి. చెడ్డవారైన కొందరు పురుషులను పౌలు పేరు పెట్టి పిలవడాన్ని మీరు గుర్తుంచుకోవచ్చు. ఫిగేళ్ళు మరియు హెర్మోయను, హుమనేయును మరియు ఫిలేతు మరియు అలెగ్జాంద్రు అను కంచెరవాడు దేమా తనను విడిచిపెట్టాడని, ఇహలోకంను ప్రేమించాడని కూడా చెప్పాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాటను చూస్తాం. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికకు వెళ్ళెను. ప్రియులారా, ఇక తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని గమనిద్దాం. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి గాని. ప్రియులారా, ఇది ఈనాటికి కూడా రక్షించబడని వారి యొక్క వర్ణనగా ఉంది. అలాగే మనము క్రీస్తుని తెలుసుకోవడానికి ముందు మీ యొక్క మరియు నా యొక్క వర్ణనగా ఉంటున్నది. మనము అవివేకులముగా, అవిధేయులముగా, మోసపోయిన వారముగా, దురాశలకును సుఖభోగాలకు బానిసలుగా స్వార్థంగా జీవిస్తూ ఇతరులను ద్వేషిస్తున్నాం. ఇది నశించిన లోకం యొక్క చిత్రం. మీరు విశ్వాసులు కాని వారి ఇళ్ళకు వెళ్ళండి. అక్కడ మీరు ఈ విషయాలను కనుగొంటారు. ఏదైనా వ్యాపారంలోకి, ఏదైనా కార్యాలయంలోకి, ఏదైనా ఫ్యాక్టరీలోకి వెళ్ళండి. ప్రతి చోట ఈ విషయాలు ఉండడంని మీరు చూస్తారు. దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే, మన సంఘాల్లో కూడా కొన్ని విషయాలు మీరు చూడవచ్చు. ప్రేమించడం యొక్క నటన ఉండవచ్చు, కానీ దాని క్రింద ఈర్ష్య మరియు ద్వేషము మరియు అసహ్యపు మాటలు ఉంటాయి. మీరు సంఘాలు చీలిపోవడం మరియు చిన్న చిన్న సమూహాలుగా విడిపోవడం మీరు చూసి ఉంటారు. అయినప్పటికీ వారు విశ్వాసంలో ఎంత ఆరోగ్యంగా ఉన్నామో అని వారు గర్వపడతారు. ఇది క్రీస్తు నామానికి అవమానకరం. ఇక్కడ మనకు రక్షించబడని వారిని గుర్చిన చిత్రంగా ఇవ్వబడింది. అయితే ఇది ఎప్పుడు విశ్వాసులుగా మీ గురించి లేదా నా గురించిన వర్ణన కాకూడదు. ఇక తీతు పత్రిక 3వ అధ్యాయము 4, 5 వచనాలను గమనిద్దాం. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు
మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయట ద్వారాను మనలను రక్షించెను. ప్రియులారా, ఇక్కడ మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలము కాక అనే మాటను గమనిస్తాం. అనగా మన స్వంత ప్రయత్నాలు లేదా మంచి పనులు మనలను రక్షించలేవు. మనము క్రీస్తును అంగీకరించే ముందు ఎలాంటి స్థితిలో ఉండేవారేమో తీతు పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం వర్ణిస్తుంది. క్రైస్తవ విశ్వాసుడిగా మారడం అంటే కేవలము నూతనంగా ప్రారంభించడం కాదు. కొన్నిసార్లు పాతవి ఉండగానే దానిలోనే క్రొత్తవి ప్రారంభించే ప్రయత్నిస్తారు. క్రొత్త సంవత్సరపు తీర్మానాలు తీసుకోవడం, మెరుగ్గా నడుచుకుంటానని ప్రమాణాలు చేయడం వంటివి మిమ్మల్ని క్రైస్తవ విశ్వాసులనుగా చేయవు. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల వల్ల కానీ సత్క్రియల వలన కానీ రక్షింపబడలేదు అనే సత్యాన్ని గ్రహించాలి. అదేవిధంగా తన కనికరము చొప్పుననే మనలను రక్షించెను అనే మాటను చూస్తాం. క్రీస్తు మన పాపముల నిమిత్తము బలి అయినందున, క్రయధనము చెల్లించినందున దేవుడు మనపై కనికరం చూపేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ కనికరము చొప్పున ఆయన మనలను రక్షించాడు. కనికరించుటలో ఆయన శ్రీమంతుడు అంటే ఆయన కనికరము చూపుటలో సమృద్ధి గలవాడని అర్థం. క్రీస్తు మీ కొరకు మరణించినందున మీరెవరైనా సరే ఆయన ఈ రోజున మిమ్మును రక్షించగలడు. ఆయన క్రయధనం చెల్లించాడు, తద్వారా తన నీతిగా నిన్ను నన్ను మార్చగలడు. ఇక ఈ వచనాల్లో పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా అనగా స్నానపాత్ర లేదా గంగాళం, అది పునర్జన్మకు సంబంధించిన స్నానపాత్ర. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారము మరియు తరువాత దేవాలయం యొక్క ప్రాంగణంలో ఉండే గంగాళము లేదా స్నానపాత్ర దీన్ని సూచిస్తుంది. పునర్జన్మ సంబంధమైన ఈ స్నానం గురించే యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనంలో ప్రభువు ఇలాగు చెప్పాడు: ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. ప్రియులారా, ఇక్కడ నీళ్లు దేవుని వాక్యాన్ని సూచిస్తున్నాయి. అంటే దేవుని వాక్యము అనగా బైబిల్ గ్రంథము మిమ్మల్ని శుద్ధి చేస్తుంది. అది పవిత్రీకరించే శక్తిని, శుద్ధి చేసే శక్తిని కలిగి ఉంటుంది. మనము దేవుని వాక్యము చేత శుద్ధి చేయబడతాం. పరిశుద్ధాత్ముడు దేవుని వాక్యమును నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మింప చేయడానికి ఉపయోగిస్తాడు. ఈ ప్రకారంగా మనము క్రొత్తగా జన్మించగలుగుతాము. ఇక్కడ పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను అనే మాటల్లోని భావం ఏమిటంటే ఆయన మనలను క్రొత్తగా జన్మింపజేస్తాడు. ఇక తీతు పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాలను మనం గమనిద్దాం. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులో మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ప్రియులారా, ఇక్కడ దేవుడు చేసే ప్రతి దానిలో మిగులు ఉంటుందని మీరు గమనించారా? మనము అడుగు వాటికన్నా ఊహించు వాటికన్నా అతిశయించినట్లు అధికముగా చేయుటకు ఆయన శక్తిమంతుడు. ఇక్కడ పేర్కొనబడిన నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ అనేది మరలా విశ్వాసి యొక్క గొప్ప నిరీక్షణను మరియు తన సంఘం కోసము క్రీస్తు రాకడను సూచిస్తుంది. ఇక తీతు పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని గమనిద్దాం. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనస్సుంచున్నట్లు నీవి సంగతులు గూర్చి దృఢముగా చెప్పుచుండవలెనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమైనవై ఉన్నవి గాని. విశ్వాసి దేవుని కృప ద్వారా రక్షింపబడ్డాడు అనే వాస్తవము అతని సత్క్రియలను చేయకుండా ఉండడానికి మినహాయింపు ఇవ్వదు. వాస్తవం ఏమిటంటే అతడు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనస్సు ఉంచవలెను. ప్రియులారా, పౌలు తీతుకు దీనిని నిరంతరము దృఢంగా బోధించాలని చెప్పాడు. ప్రియ స్నేహితుడా, నీవు రక్షించబడిన తర్వాత దేవుడు నీతో మంచి పనుల గురించి మాట్లాడతాడు. ఆ సమయం వరకు దేవుడు
నీ మంచి పనుల్లో ఎటువంటి ఆసక్తి చూపడు. ఎందుకంటే నీవు మంచి పని అని పిలిచేది దేవుడు మురికి బట్టలు అని పిలుస్తాడు. మనుషుని నీతి ఆయన దృష్టిలో మురికి గుడ్డలు వంటివి. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనంలో మనము ఈ మాటను చూస్తాం. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె నాయను. అయితే ఆయనకు అలాంటివి ఏమీ వద్దు. ఆయన నిన్ను రక్షించాలని అనుకుంటాడు. నీవు ఉన్న పాటున అలాగే ఆయన వద్దకు వస్తే ఆయన నిన్ను కూడా రక్షిస్తాడు. ఎందుకంటే ఆయన నీ కోసం ఇదివరకే ఒక కార్యాన్ని చేశాడు. ఆయన నిన్ను ఏదో చేయమని అడగడం లేదు. అయినా నీవు దేవునికి ఏమి చేయగలవు? నీవు రక్షింపబడిన తర్వాత, నీవు దేవుని కుమారుడవైన తర్వాత, అప్పుడు ఆయన నీతో సత్క్రియలు ఉత్పత్తి చేయడం గురించి మాట్లాడాలని అనుకుంటాడు. ఇతరులకు దేవుని వాక్యాన్ని అందించడంలో నీవు ప్రజల్లో మిళితం అవ్వాలని ఆయన కోరుకుంటాడు. ఇక సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనస్సుంచునట్లు అనగా ఇవి నీవు ఆలోచించవలసిన మరియు పరిగణించవలసిన విషయాలు. ఈ సంగతులను ధ్యానిస్తూ దేవుని కోసం పనులు ఉత్పత్తి చేయడానికి ఆతృతగా ఉండాలి. ఇక తీతు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని గమనిద్దాం. అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను, నిష్ప్రయోజనమును, వ్యర్థమును అయ్యున్నవి గనుక వాటికి దూరంగా ఉండుము. ప్రియులారా, మనము మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి అని పౌలు చెప్తున్నాడు. కానీ మనము దానిని వాదనల ద్వారా లేదా చర్చల ద్వారా చేయకూడదు. అది ఎలాంటి మేలు మనకు చేయదు. అది ఎవరిని ప్రభు వైపుకు తీసుకొని రాలేదు. మీ వాదనల ద్వారా మీరు ఒక వ్యక్తిని బుద్ధిపూర్వకంగా ఓడించవచ్చు, కానీ అది అతని హృదయాన్ని స్పృశించదు మరియు అతన్ని క్రీస్తు కోసం గెలవదు. అవివేక తర్కములకు, వంశావళులకు, కలహములకు దూరంగా ఉండండి. సంచలనాత్మకమైన కొన్ని విషయాలను అభివృద్ధి పరచకుండా ఉండడమే మంచిది. అలాంటి విషయాల్లో పడకుండా ఉండడమే మంచిది. మీలో నివసించగల పరిశుద్ధాత్మ గురించి మీకు చెప్పడానికి నేను ఇష్టపడతాను. ఆయన మీలో ఉంటే ఏ దయ్యము మిమ్మల్ని ఆక్రమించలేదు. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. అది మనము తెలుసుకోవాల్సిన విషయం. దారి తప్పడం చాలా సులభం. ఇక తీతు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని గమనిద్దాం. మతభేదములు కలిగించు మనుషునికి 1-2 మారులు బుద్ధి చెప్పిన తర్వాత వానిని విసర్జించుము. ప్రియులారా, కొన్నిసార్లు కొందరు మతభ్రష్టులు ఉన్న కొన్ని పనుల్లో, ప్రాజెక్టుల్లో చేరమని అడుగుతుంటారు. దేవుని వాక్యానికి విరుద్ధమైన అభిప్రాయాలు కలిగిన ఎవరితోనూ మనము కలిసి ఉండడానికి ఆసక్తి చూపించకూడదు. మతభ్రష్టుల నుండి వేరుగా ఉండమని దేవుడు ఇక్కడ మనకు చెప్తున్నాడు. వారిని విసర్జించండి, వారిని ఒంటరిగానే ఉండనివ్వండి అని ఇక్కడ చెప్పబడింది. ఇక తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనాన్ని మనం గమనిద్దాం. అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకొనిన వాడై పాపము చేయుచున్నాడని నీవు ఎరుగుదువు. ప్రియులారా, మతభ్రష్టుడనేవాడు సత్యము నుండి తప్పుదారి పట్టినవాడు. ఇక తీతు పత్రిక 3వ అధ్యాయము 12 నుండి 14 వచనాలను గమనిద్దాం. నికోపోలిలో శీతాకాలము గడపవలెనని నేను నిర్ణయించుకున్నాను గనుక ఆర్తెమానైనను తుకీకునైనను నీ యొద్దకు పంపినప్పుడు అక్కడికి నా యొద్దకు వచ్చుటకై ప్రయత్నము చేయుము. ధర్మశాస్త్రవేది అయిన జేనాను, అపోలును శీఘ్రముగా సాగనంపుము. వారికేమీ తక్కువ లేకుండా చూడుము. మనవారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. ప్రియులారా, సత్క్రియలను గురించి పౌలు ఒక చివరి హెచ్చరికని ఇస్తున్నాడు. మనము సత్క్రియలను చేయడానికి నేర్చుకోవాలి. ఇది కష్టపడి చేయవలసిన విషయం. చాలామంది ప్రజలు ఇది సులభమని భావిస్తారు. దేవుడు ఏ విధమైన పనులను మంచి పనులుగా భావిస్తాడో మనం తెలుసుకోవాలి మరియు వాటిని ఎలా చేయాలో నేర్చుకోవాలి. ఇక పౌలు తీతుకు రాసిన ఈ పత్రికను
ఆచరణాత్మకమైన అన్వయింపుతో కూడిన ఆశీర్వాదంతో ముగిస్తున్నాడు. తీతు పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంతో నేటి అధ్యయనాన్ని అలాగే తీతు పత్రిక ధ్యానాలను కూడా ముగించుకుంటాం. నా యొద్ద ఉన్నవారందరూ నీకు వందనములు చెప్తున్నారు. విశ్వాసమును బట్టి మమ్మను ప్రేమించు వారికి అందరికీ మా వందనములు చెప్పుము. కృప మీ అందరికీ తోడైయుండును గాక. ప్రియా సహోదరుడా సహోదరి, తీతు పత్రిక ధ్యానాల ద్వారా ఎన్నో శ్రేష్టమైన సత్యాలను మనం నేర్చుకొని ఉన్నాం. ముఖ్యంగా ఒక క్రమబద్ధమైన సంఘము ఎలా ఉండాలి, విశ్వాసిగా మన బాధ్యత ఏమై ఉన్నది అనే విషయాలను తెలుసుకున్నాం. అయితే దేవుని సంఘములో ఒక సభ్యునిగా, ఆయన శరీరంలోని ఒక అవయవముగా నీవు ఎలా ప్రవర్తిస్తున్నావు అనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. ఇందులోని ప్రతి సత్యాన్ని మీ వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితాలకు అన్వయించుకొని జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయనుగాక. మరొక గ్రంథ ధ్యానాలతో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సర్వశక్తిమంతుడైన దేవుడు మనకు తోడయుండి నడిపించునుగాక. దైవాశీస్సులు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీ దయగల పాదాలకు వందనాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, గత కొన్ని రోజులుగా తీతుకు రాసిన పత్రిక ద్వారా మాకెన్నో సత్యాలను మీరు నేర్పించుంటున్నారు. ముఖ్యంగా సంఘములో సంఘ సభ్యుడిగా, విశ్వాసిగా ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి అనే విషయాలను మేమెంతో స్పష్టంగా తెలుసుకున్నాం. ప్రభువా, నేడు అనేక సంఘాలు మృతమైన సంఘాలుగా ఉంటున్నాయి. అనగా సంఘములోని విశ్వాసులు మృతంగా ఉంటున్నారు. అందులోని సత్యాలు తెలియక అవిశ్వాసముతో నామకార్థంగా జీవిస్తుంటున్నారు. ప్రభువా, నీ వాక్యం ఏమి సెలవిస్తుందో ఆ విధంగా బ్రతకడానికి నీ సహాయం దయచేయండి. ప్రభువా, నీ సంఘము అనగా విశ్వాసుల సమూహము. విశ్వాసులుగా మేము బ్రతికి ఆచరణాత్మకంగా జీవించినప్పుడే ఈ లోకాన్ని ప్రభావితం చేయగలవు. అట్టి కృప మాకు దయచేయండి ప్రభువా. మేము నామకార్థంగా ఉండకుండా శక్తి కలిగిన వ్యక్తులుగా నీ కృపను ఆశ్రయిస్తూ అనేక మందిని ప్రభు వైపుకు నడిపించే వ్యక్తులుగా ఉండడానికి నీ కృపా సహాయం దయచేయమని నీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ మా రక్షకుడును నమ్మదగిన యేసయ్య శ్రేష్టమైన గొప్ప నామములో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తీతుకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయంలో సంఘము విషయమై దేవుడు కోరుకునేది ఏమిటి? తీతుకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయంలో సంఘ విషయమై దేవుడు కోరుకునేది ఏమిటి? 1. సంఘము పరిశుద్ధంగా జీవించాలి. 2. సంఘము అబద్ధ బోధకులను ఖండించాలి. 3. సంఘము సత్క్రియలు చేయాలి. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. నేటి ఈ కార్యక్రమం మీ ఆధ్యాత్మిక జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందని, దేవుడు మీతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడని నమ్ముతున్నాం. తీతుకు వ్రాసిన పత్రిక అధ్యయనాలకు సంబంధించి లేదా మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు కానీ లేదా సందేహాలు కానీ లేక ప్రార్థనా మనవులు కానీ ఉంటే క్రింద ఇవ్వబడిన ఫోన్ నంబర్ ద్వారా మమ్మల్ని తప్పకుండా సంప్రదిస్తారని, మీ అభిప్రాయాలను, మీరు పొందిన మేలులను మాతో పంచుకుంటారని ఆశిస్తున్నాం. దేవుని సన్నిధి మీకు తోడయుండునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.